వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా అమ్మా నాన్న పాయసం తీసుకోండి. ఏంటి నాన్న అలా చూస్తున్నారు? అందరూ బాధల్లో ఉన్నప్పుడు స్వీట్ ఎందుకు చేశానన్నా? ఆయనకి నా చేత్తో చేసిన పాయసం అంటే చాలా ఇష్టం కదా. నోటిని తీపి చేస్తే ఆయన మనసులో కోపం బాధ అనే చేదు దూరం అవుతుంది అని చేశాను. అది తీపితో తీరిపోయేంత చిరుచేదు కాదమ్మా. వాడి మనసులో నీ మీద కోపం ద్వేషం చాలా ఎక్కువగా పేరుకున్నాయి. నువ్వు ఉద్యోగం మానేయాలని చాలా మొండిగా వాదిస్తున్నాడు. నేను ఆయన ఎన్ని రకాలుగా చెప్పినా కూడా మా మాట వినడం లేదు. మరి కన్నవాళ్ళయ్యుండి కూడా కోడలికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు అని మా మీద కోపడుతున్నాడమ్మా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాడు బాధపడుతూనే ఉన్నాడు. వేళకి తినడం లేదు, మాతో సరిగా మాట్లాడడం లేదు. వెళ్తే డ్యూటీకి వెళ్తున్నాడు, లేదంటే గదిలో నుంచి బయటికి రావట్లేదు. ఒక నవ్వు లేదు, ఒక పలకరింపు లేదు. ఏదైనా అడిగితే 1-2 పదాలతో సరిపెట్టేస్తున్నాడు. వాణ్ణి చూస్తుంటే నాకు చాలా భయంగా ఉందమ్మా. అమ్మా సంధ్య, కూర్చోమ్మా. నాకు కూడా సూర్య ప్రవర్తన మీద కోపంగా ఉన్నా ఒక తండ్రిగా మందలించలేని స్థితిలో ఉన్నానమ్మా. వాడి ఆరోగ్యానికి భయపడి ఏ నిజాన్నైతే మనం దాచామో ఇప్పుడు అదే నిజం నిప్పులాగా మారి ఈ ఇంట్లో అందరి నవ్వుల్ని బూడిద చేస్తుందమ్మా. సూర్య ప్రాణంగా ప్రేమించిన నువ్వు ఇప్పుడు వేరొకరి భార్యవి. నువ్వు పరిధికి మించి ప్రేమను చూపించలేవు. ఆ విషయం వాడు అర్థం చేసుకోలేక సూర్య ఒంటరితనం అనుభవిస్తున్నాడు. అమ్మా సంధ్య, ఇలా చెబుతున్నానని తప్పుగా అనుకోవద్దు. ఇప్పుడు నువ్వే వాణ్ణి ఓదార్చాలి. ఒక తల్లిగా పసివాడు అలిగితే లాలించినట్టుగా నువ్వు వాణ్ణి పుచ్చగించాలమ్మా. వాణ్ణి మళ్ళీ మనలో కలిసిపోయేటట్టు చేయాలి. కన్న తల్లిగా నేను, జన్మనిచ్చినందుకు ఆయన, మా వంతు ధర్మం మేం నెరవేర్చాం. అయినా లాభం లేకుండా పోయింది. ఇప్పుడు ఇక అంతా నీ చేతుల్లోనే ఉందమ్మా. ఆఖరి క్షణం వరకు కాపు కాసిన, అర్ధాంతరంగా వదిలేసిన అంతా నీ చేతుల్లోనే ఉందమ్మా సంధ్య. సర్లే, ముందు మీరు పాయసం తినండి. తీసుకో నాన్న, తినండి 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 నాన్న. చాలమ్మా, నేను తింటాను. అమ్మా నువ్వేంటి, తిను తిను. వద్దమ్మా, తినమ్మా. చాలమ్మా.
తల్లిదండ్రులుగా మీ బాధని భయాన్ని నేను పూర్తిగా అర్థం చేసుకోగలను. ఆయన మీద మీకెంత ప్రేమ ఉందో నాకు కూడా అంతే బాధ్యత ఉంది. మీ అబ్బాయి నా మీద ఎంత కోపంగా మాట్లాడినా ఆయన మనసులో ఉన్నది స్వచ్ఛమైన ప్రేమ. కానీ ఆ ప్రేమని పొందే అర్హత నాకు లేకపోవడం వల్లే మా మధ్య దూరం మొదలైంది. మనం మొదలుపెట్టిన నాటకాన్ని నేను కంటిన్యూ చేస్తాను. మీరు చెప్పినట్టే ఒక తల్లిగా ఆయన్ని లాలిస్తాను, మళ్ళీ పాత మనిషిగా మారుస్తాను. అడిగా అడిగా ఎదలోలయనడిగా కదిలే క్షణమా చెలియేదని నన్నే మరిచా తన పేరునే తలిచా మదినే అడిగా తన ఊసేదని నువ్వే లేని నన్ను ఊహించలేను. ఎందుకు ఆఫ్ చేసావు? లేకపోతే ఏంటా పాటలు? ఎవరినూ దూరం చేసుకున్నట్టు. దూరమైనందుకే కదా ఇలా ఒంటరిగా మిగిలిపోయాను. మీ ఒంటరితనాన్ని పోగొట్టడానికి నేనొచ్చాను. నిజంగానా? ప్రామిస్. కావాలంటే చూడండి, మీకోసం మీకిష్టమైన పాయసం చేసి తీసుకొచ్చాను. నాకేం వద్దు. చిన్నపిల్లల్లా ఏంటా అలక? కొంచెం టేస్ట్ చేస్తే మొత్తం మీరే తినేస్తారు. అందుకేనా కొంచెం దగ్గరగా వస్తే మొత్తం కావాలంటానని దూరంగా ఉంటున్నావు? ఆ రోజు మాటల్ని మీరింకా మర్చిపోలేదా? పంతంగా మీరేదో అన్నారు, మొండిగా నేనేదో వాగాను. చెల్లుకి చెల్లు, ఇద్దరం మర్చిపోదాం, సరేనా? ప్లీజ్ అండి. నువ్వు ఈ మాట నిజంగానే అంటున్నావా? మనస్ఫూర్తిగా అంటున్నాను. మా ఆయన చాలా మంచివారు. ఏది నోరు తెరవండి. అబ్బా తినండి. నువ్వు ఈ మధ్య చాలా కాస్ట్లీ పర్ఫ్యూమ్స్ వాడుతున్నట్టున్నావు. అది కూడా లేడీస్ది కాదు, మగాళ్ళు వాడే పర్ఫ్యూమ్. కూర్చో బాబు. పర్లేదు అంకుల్. ఇంతకీ మా కెప్టెన్ ఎక్కడా? ఇంట్లో ఉన్నాడా, బయటికి వెళ్ళాడా? ఉన్నాడు బాబు, డ్యూటీకి బయలుదేరుతున్నాడు. డ్యూటీకా? అవును, నీకు తెలియదు కదూ, నీ ఫ్రెండ్ ఇప్పుడు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కదా. ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా జాబ్ చేస్తున్నాడు. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గానా? గుడ్. అంటే బాగానే రికవర్ అయ్యాడనమాట. లేదు రాజేష్, వాడి మానసిక ఆరోగ్యం ఇంకా బాగుపడలేదు. ఎప్పటికప్పుడు చిన్నపిల్లాన్ని చూసుకున్నట్టు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో తెలియని అసంతృప్తి, అనుమానం. ఏంటంకుల్ అలా మాట్లాడుతున్నారు? ఏదైనా ప్రాబ్లమా? సంధ్య ఇక్కడికి వస్తుందా? ప్రతి ఆదివారం ఆశ్రమానికి వెళ్తున్నానని చెప్పి ఈ ఇంటికి వస్తుంది బాబు. ఇక్కడికి రావడానికి ఆకాష్ దగ్గర, అక్కడికి వెళ్ళడానికి సూర్య దగ్గర అబద్ధాలు చెప్పలేక ఇద్దరి మధ్య మానసికంగా నరకం చూస్తుంది. సూర్యకి ఈ నిజం తెలియక సంధ్య మీద అనుమానపడుతున్నాడు. వాడితో మేం మాట్లాడలేకపోతున్నాం. కనీసం నువ్వైనా వాడికి అర్థమయ్యేలా చెప్పు బాబు. సరే ఆంటీ, నేను మాట్లాడతాను. హాయ్ రాజేష్. హాయ్ కెప్టెన్, హౌ ఆర్ యూ? ఫైన్ మేజర్. ఇంటికొచ్చి ఫోన్ కూడా చేయలేదే? సర్ప్రైజ్ చేద్దామని డైరెక్ట్గా ఇంటికి వచ్చాను. ఓ, నువ్వు కూడా సర్ప్రైజ్ స్టార్ట్ చేసావా? గుడ్.
అయినా 2 days నుండి నేనే నీకు కాల్ చేసి మాట్లాడాలనుకుంటున్నాను. డైరెక్ట్గా నువ్వే వచ్చావు. ఏంట్రా అది? ఇంట్లో కాదు, బయటికి వెళ్దాం దా. సూర్య, టిఫిన్ తిన్నాక వెళ్ళండి. వద్దమ్మా, బయట తింటాం. నువ్వురా. నేను చూసుకుంటా అంటే. ఇక్కడ ఆపేవేంట్రా? ఏ డిస్టర్బెన్స్ లేకుండా పర్సనల్గా మాట్లాడుకోవడానికి ఇంతకన్నా బెస్ట్ ప్లేస్ లేదు. నీ హెల్త్ కండిషన్ తెలుసు కూడా ఈ సిగరెట్ అవసరమా? కొన్ని అలవాట్లని అంత తేలిగ్గా వదులుకోలేం. అయినా బ్రతకాలని ఆశ లేనప్పుడు ఆరోగ్యం గురించి మాత్రం ఎందుకు పట్టించుకోవాలి? ఇంత దూరం తీసుకొచ్చింది ఇలాంటి జోక్స్ వేయడానిక? జోక్ కాదు రాజేష్, నాకు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. కెప్టెన్, ఏంట్రా నువ్వు మాట్లాడేది? నిజం. చావుతోనే నా కోపం, బాధ, అనుమానం, అనంతమైన ప్రేమ అన్నీ ఒకేసారి చచ్చిపోతాయి. అలా అనిపిస్తున్నప్పుడు ఇంత దూరం రావడం ఎందుకు? పెట్రోల్ దండగా. వచ్చే దారిలోనే ఏ లారీనో గుద్దుంటే ఒక పని అయిపోయేది. నీతో పాటు నేను కూడా చాలు తోడొచ్చేవాడిని. రాజేష్, నేను జోక్ చేయట్లేదు. నేను కూడా జోక్ చేయడం లేదురా. ప్లీజ్ స్టాప్ ఇట్ రాజేష్. నేను సీరియస్గా మాట్లాడుతున్నాను. బాగుంది కెప్టెన్, చాలా బాగుంది. 2 ఏళ్ళు వార్ ప్రిజనర్గా భయంకరమైన టార్చర్ని అనుభవించి కూడా బ్రతికింది కూడా ఇలా సూసైడ్ చేసుకోవడానికా? ఇప్పుడు నేను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నానో తెలిస్తే నువ్వు ఆ మాటను అంటాను. ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా చనిపోవడం అనేది ఏ సమస్యకి సొల్యూషన్ కాదంటాను. అసలు ఏమైంది నీకు? ఎప్పుడూ నవ్విస్తూ ఉండేవాడివి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నా జీవితంలో ఆ నవ్వు, సంతోషం దూరమై చాలా కాలమైంది. గుండెల్లో దాచుకున్న ప్రేమ మోసంగా మారింది. కళ్ళల్లో పెంచుకున్న నమ్మకం ద్రోహంగా మిగిలింది. ప్రాణంగా ప్రేమించిన భార్య భర్తతో కాకుండా వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని ఆధారాలతో సహా తెలిస్తే చావు కాక ఇంకేం సొల్యూషన్ కనిపిస్తుంది? నువ్వు మాట్లాడేది సంజయ్ గురించా? అవును, సంధ్య గురించే. లేదురా, తను అలాంటిది కాదు. నువ్వెక్కడో పొరబడినట్టున్నావు. అవునరా, పొరపడ్డాను. నేను చనిపోయానని తెలిసినా నా కోసం 2 ఏళ్లగా ఆశగా ఎదురు చూస్తుందని తెలిసి పొరపడ్డాను. నా వెన్నెముకకి సర్జరీ జరిగి కొన్ని రోజులు సంసారానికి దూరంగా ఉండాలని తెలిసి కూడా ప్రేమగా నా పక్కనే ఉంటుందని పొరపడ్డాను. నాకన్నా తనకి ఉద్యోగం, చారిటీ ఏది ఎక్కువ కాదని పొరపడ్డాను. సంధ్యకి నేను మాత్రమే లోకం, నేను తప్ప తన జీవితంలో ఎవ్వరూ లేరని చాలా చాలా పొరపడ్డాను. చాలా అపరా. నీ భార్య గురించి ఒక ఫ్రెండ్ దగ్గర ఇలా మాట్లాడడానికి నీకు సెన్స్ లేదా? తప్పులు చేసేదానికి లేని సెన్స్ నాకెందుకురా? రే సూర్య, ఏంట్రా ఆ మాటలు? నా ముందు సంజయ్ గురించి నువ్వు ఇలా మాట్లాడుతుంటే నీ ఫ్రెండ్ అయినందుకు నాకు చాలా సిగ్గుగా ఉందిరా. సంధ్య గురించి నీకు పూర్తిగా తెలియకపోవడం వల్లే నువ్వు తన మీద సింపతితో సపోర్ట్ చేస్తున్నావు. సంధ్య మాత్రం ఎవరితోనూ అక్రమ సంబంధం పెట్టుకొని నా ముందు మాత్రం పతివ్రతలా నటిస్తోంది. జస్ట్ షట్ అప్. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నీకు తెలిసినా తెలియకపోయినా సంధ్య పతివ్రతే. సంధ్య గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఇంకొక మాట కూడా తప్పుగా మాట్లాడొద్దు. చాలా బాగుందిరా. నా భార్య గురించి నాకన్నా
నీకే ఎక్కువ తెలుసు అన్నమాట. అవును తెలుసు. ఏం తెలుసురా నీకు? చెప్పు చెప్పు. అసలేంటంటే ప్రాణాలు తీసే నిజం కన్నా ప్రాణాలు పోసే అబద్ధం మంచిదే కదా రాజేష్. ఏంటంటే అది అది ఆగిపోయావే, చెప్పు. ఇప్పటికిప్పుడు అబద్ధాలు పుట్టించడం నన్ను నమ్మించాలనుకోవడం కాదురా. నా మాటల్లో నిజం తెలుసుకో. 2 ఏళ్లు పిచ్చోడ్లా ఎదురు చూసింది ఈ సంధ్య కోసం కాదు, నా కోసం ప్రేమగా ఎదురు చూస్తుంది అనుకున్నాను. కానీ ఆ ప్రేమని పరాయి వాళ్ళకి పంచే స్టేజ్కి దిగజారుతుందని నేను కల్లో కూడా ఊహించలేదు. వద్దు సూర్య, ప్లీజ్. నువ్వు అలా మాట్లాడకూడదు. నువ్వు అలా మాట్లాడుతుంటే వినటానికి ఇరిటేషన్గా ఉంది కదా, మరి నాకెలా ఉండాలి? సూర్య కూల్. నువ్వు అలా ఆవేశపడొద్దు. సంధ్య విషయంలో నీకేం తెలిసిందో, నువ్వేం చూసావో నాకైతే తెలియదు, కానీ నాకెందుకో తప్పు చేస్తున్నావు అనిపిస్తుంది. ఆడదాన్ని అవమానించినా అనుమానించినా బాధ నాశనమే తప్ప సుఖముండదని పురాణాలు చెప్తున్నాయి. సంధ్య నిప్పురా, నీ పాలిట దేవత. దేవత అసలు కథ బయటపడనంత వరకు అందరూ దేవతలే, అందరూ పతివ్రతలే. నా మాటలు నిజమని నిరూపించడానికి చాలా సాక్ష్యాలున్నాయి. తగిన సమయం వచ్చినప్పుడు ఒక్కొక్కటి తీసుకొచ్చి నీ కళ్ళ ముందు పెడతాను. తప్పు చేసిన సంధ్యని తల దించుకునేలా చేస్తాను. నిజమేంటో నీ ఒక్కడికే కాదు, మా అమ్మ నాన్నకు కూడా తెలిసేలా తేల్చి పారేస్తాను. కోకిలా జగమంతా గెలుపులా హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఏంటి ప్రాణాలకి ప్రమాదమా? అంతగా కనెక్ట్ అయ్యారా? అవునండి, పెద్ద వయసు అవ్వడం వల్ల కొంచెం చాదస్తంగా సెన్సిటివ్గా ఉంటారు. అయితే అలాంటి పర్సన్స్ని ఖచ్చితంగా మీట్ అవ్వాలి. ఇప్పుడు కాదండి, దానికి ఇంకా టైం ఉంది. నేను ఆశ్రమంలో ఉన్నవాళ్ళు ఆయన ప్రాబ్లం నుంచి వీలైనంత తొందరగా కోలుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. వన్స్ అన్నీ క్లియర్ అయిన తర్వాత అప్పుడు డైరెక్ట్గా వెళ్ళి మీట్ అవుదాం. మొత్తానికి నేను రాకుండా ఒప్పించేస్తున్నావా? ఒప్పించడం కాదండి, అర్థం చేసుకోమంటున్నాను. మీరు ఆఫ్టర్నూన్ వరకు ఏదైనా మూవీ చూడండి, ఆ తర్వాత లంచ్ చేయండి. ఆఫ్టర్ ఫుడ్ సరదాగా ఫ్రెండ్స్ని మీట్ అయ్యండి. మీరు తిరిగి ఇంటికి వచ్చేసరికి నేను ఇంట్లో ఉంటాను. నువ్వు ఉండవు గాని నాకు మాత్రం ప్లాన్లు షెడ్యూలు చెప్తున్నావా? ఏం అవసరం లేదులే. ఏం చేయాలో టైం ఎలా కిల్ చేసుకోవాలో నాకు బాగా తెలుసు. నువ్వు వెళ్ళు. సరేనండి, బాయ్. సంధ్య సంధ్య సంధ్య, ఆశ్రమంలో నీ ఫ్యాన్ ఎవరో ఉన్నారన్నావు కదా, ఆయన్ని తొందరగా రికవరీ అవమని చెప్పు. ఇలా సండేలన్నీ మీకు సేవలు చేస్తుంటే నన్ను ప్రాణంగా ప్రేమించే నా భర్త నన్ను చాలా మిస్ అవుతున్నారని కొంచెం గట్టిగా చెప్పు. సరేనండి, వస్తాను. ఉమ్. సండే అంటే అందరికీ ఫన్ డే స్టార్ట్ అవుతుంది. నాకేమో ఇప్పుడు బోరింగ్ డే స్టార్ట్ అవుతుంది. రామ్మా, నీకోసమే చూస్తున్నావు. నా కోసమా? అవునమ్మా, సూర్య ఆరోగ్యం కోసం శివుడికి రుద్రాభిషేకం చేయిద్దామని నిన్నటి నుంచి అనుకుంటున్నాం. నిన్న కుదరలేదు, అందుకేనమ్మా ఈరోజు వెళ్తున్నాం. సరే, వెళ్ళిరండి. సంధ్య, సూర్యకి జ్యూస్ తీసివమ్మా, వాడు పైన గదిలో ఉన్నాడు. అలాగే అమ్మా. జాగ్రత్త తల్లి. వెళ్ళొస్తావమ్మా. పదండి.
సండే వస్తుంది. మా ఇంట్లో మాత్రం సండేతో పాటు సంధ్య కూడా వస్తుంది. ఏంటో ఈరోజు సంధ్యని చాలా మిస్ అవుతున్నాను. ఒకసారి ఫోన్ చేసి మాట్లాడితే గానీ మనశ్శాంతి ఉండదు. సంధ్య, సంధ్య, సంధ్య. హలో, హాయ్ డార్లింగ్. ఎందుకు కాల్ చేశారు? సంధ్య, ఎంత ప్రేమతో కాల్ చేశానో తెలుసా? ఒక్క ప్రశ్నతో మొత్తం నాశనం చేశావు. అది కాదండి, ఏదైనా పనుండి కాల్ చేశారా అని అడుగుతున్నాను. పని కాదు, పిచ్చెక్కిపోతోంది సంధ్య. ఇంట్లో ఉంటే నువ్వే గుర్తొస్తున్నావని ఫ్రెండ్స్ని మీట్ అవుదాం అనుకున్నాను. కానీ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. అందుకే వేరే ఆప్షన్ లేక సైట్కి వచ్చాను. ఇక్కడికి వచ్చినా ఏ పని పాట లేకపోయేసరికి ఏం చేయాలో ఎవరితో మాట్లాడాలో తెలియక ఇదిగో మళ్ళీ నీకే కాల్ చేశాను. ఈ రీజన్ చాలా మేడం, ఇంకేమైనా చెప్పాలా? చాలు చాలు, చాలా ఎక్కువ చెప్పారు. ఏం చేయను, ఖాళీగా ఉన్నాను కదా. మీరు ఖాళీగా ఉంటే సరిపోతుందా? నా గురించి కూడా ఆలోచించాలి కదా. ఆలోచించాను కాబట్టే నీతో మాట్లాడుతున్నాను. ఈరోజు నువ్వు తొందరగా వచ్చేస్తానని మాట ఇచ్చావు కదా, వస్తున్నావా లేదా? అక్కడి నుంచి వచ్చి ఇంకా కొన్ని గంటలు కూడా కాలేదు, అప్పుడే ఎప్పుడు వస్తావని అడిగేస్తున్నారా? కాసేపు ఓపిక పట్టండి. ఇక్కడ పనులన్నీ వీలైనంత త్వరగా పూర్తి చేసుకుని డైరెక్ట్గా ఇంటికే వచ్చేస్తాను. అబ్బా, ఏంటండి మీ గోల? రోజు రోజుకి మరీ చిన్నపిల్లల్లా తయారవుతున్నారు. వారంలో ఒక్కరోజే కదా మీకు దూరంగా ఉంటున్నాను, దీనికే ఇంతలా మారం చేయాలా? ఆ నేరం నాది కాదు డార్లింగ్. నన్ను అంతగా బానిసం చేసిన నీ అందానిది. నీకీ సేవా కార్యక్రమాలు లేనప్పుడు మనిద్దరం సండేలు ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళమో నీ గుర్తుందా? నాకన్నీ గుర్తున్నాయి. మీరు ప్రత్యేకించి గుర్తు చేసి మీరు డిస్టర్బ్ అయ్యి నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నేను తర్వాత మాట్లాడతాను, ఎవరైనా చూస్తే బాగోదు. అయ్యో, మొగుడు పెళ్ళాలు మాట్లాడుతున్నప్పుడు ఎవరు చూస్తే ఏంటి, ఏమనుకుంటే ఏంటి? ఇప్పటికిప్పుడు నీ దగ్గరకు వచ్చి నిన్ను గట్టిగా హక్ చేసుకొని ముద్దు పెట్టుకోవాలనుంది. అబ్బా, మీరు మీ గోల ఎప్పుడు ఇదే ధ్యాస మీకు? రాత్రి వరకు ఓపిక పట్టండి, నేను వచ్చిన తర్వాత మీ ఇష్టం. ఏంటి, నా ఇష్టమా? అంటే అంత నా ఇష్టమేనా? అవునండి. ఈ శుభ సందర్భంలో మిక్కిలి ప్రేమతో నా ముద్దుల సంధ్యకి ఒక ఘాటైన ముద్దు. అబ్బా,
ఏంటండి ఇంత సౌండ్ వచ్చింది? ముద్దు పెట్టారా? ఫోన్లో మూత పెట్టి అరిచారా? ఓహో, అయితే ఈ ముద్దు నీకు నచ్చలేదన్నమాట. సరే, మళ్ళీ ఇస్తాను. అబ్బబ్బబ్బా, చాలా అండి. అన్ని ముద్దులు ఇప్పుడే ఎందుకు? కొన్ని రాత్రికి దాచుకోండి. కోకిలా జగమంతా గెలుపులా ఏంటమ్మా అలా అంటున్నావు? నువ్వు ఇంటికి రాకపోతే ఆకాష్ ఊరుకుంటాడా? నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికొచ్చేస్తాడు. అది ఇంకా ప్రమాదం కదమ్మా. సూర్య నీ మీద కోపడుతున్న ప్రతిసారి ఇలాంటిదేదో జరుగుతుందని భయపడుతూనే ఉన్నావు. ఆఖరికి ఈరోజు వాడి ఆరోగ్యం గురించి డాక్టర్ మాటల్లో వినాల్సొచ్చింది. ఆకాష్ ఫోన్ చేశారు. అమ్మా సంజ, నువ్వు ఆకాష్తో మాట్లాడడం సూర్య విన్నాడంటావా? నా అనుమానం కూడా అదే నాన్న. ఆయనకి స్పృహ వచ్చినప్పటి నుండి చూసే చూపులు, మాట్లాడే మాటలు అన్నీ నా అనుమానం నిజమే అన్నట్టున్నాయి. ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన నేనే ప్రమాదానికి కారణమవుతున్నందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది నాన్న. అమ్మా సంజ, ఇందులో నీ తప్పేం లేదమ్మా. పరిస్థితులు నిన్ను దోషిని చేస్తున్నాయే తప్ప సూర్య విషయంలో నువ్వు శక్తికి మించి కష్టపడుతున్నావు, సహాయం చేస్తున్నావు. నువ్వు ఫోన్లో మాట్లాడ్డం సూర్య విన్నా వినకపోయినా ఇక నుంచి మనం వాడి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అందుకేనమ్మా నేను ఆకాష్కి ఫోన్ చేసి ఈరోజు నైట్ ఆశ్రమంలోనే ఉండాల్సి వచ్చింది అని చెప్తాను. వద్దమ్మా, ఈ ఇంట్లో చెబుతున్న అబద్ధాలు సరిపోనట్టు అక్కడ కూడా ఎందుకు? సూర్యకి మేమున్నాం కదా, వాణ్ణి మేం జాగ్రత్తగా చూసుకుంటాం. నువ్వు వెళ్ళమ్మా. అది కాదు నాన్న. అమ్మా సంధ్య, సూర్య దగ్గర నీకు ఎదురయ్యే సమస్యలకి పరిష్కారం ఉండదు. కానీ ఆకాష్తో నువ్వు సంతోషంగా ఉంటున్నావు. అలాంటప్పుడు కొత్తగా సమస్యల్ని కొని తెచ్చుకోవడం ఎందుకమ్మా? మా మాట విని నువ్వు బయలుదేరు. సరే అమ్మా, ఈ జ్యూస్ గ్లాస్ ఆయన గదిలో పెట్టి వెళ్తాను. అమ్మా సంజ, వాడు మెళుకువగా ఉంటే నువ్వు లోపలికి వెళ్ళొద్దమ్మా. సరే నాన్న. వెళ్ళొస్తాను నాన్న. జాగ్రత్త అమ్మా. వస్తానమ్మా. అలాగేనమ్మా. వారంలో ఒక్కరోజే కదా మీకు దూరంగా ఉంటున్నాను. దీనికే ఇంతలా మారం చేయాలా? రాత్రి వరకు ఓపిక పట్టండి. నేను వచ్చిన తర్వాత మీ ఇష్టం. సంధ్య, సంధ్య, సంధ్య. పద.
సంధ్య, ఏంటన్నా? నేను పిలిచింది మిమ్మల్ని కాదు, సంధ్యని. సంజయ్ ఇప్పుడే వెళ్ళిపోయిందిరా. ఓహో, వెళ్ళిపోయిందా? అప్పుడే ఇంట్లో డ్యూటీ అయిపోయి నెక్స్ట్ షిఫ్ట్కి రెడీ అయిందా? అది కాదురా, రేపు తనకి ఆఫీస్ ఉంటుంది కదా. అవునవును, ఆఫీస్. మేడం గారు చేసేది చాలా పెద్ద ఉద్యోగం కదా, వెళ్ళకపోతే ఊరుకుంటారా? ఫోన్ల మీద ఫోన్లు చేసి టెన్షన్లు పెడుతూనే ఉంటారు కదా. ఆవిడ గారు వస్తానని మాటిచ్చి కూడా వెళ్లకుండా ఉండగలదా? వద్దు సూర్య, నువ్విలా కోపంగా ఆవేశంగా మాట్లాడకూడదని డాక్టర్ గారు మరీ మరీ చెప్పారా. ఒంటికి వైద్యం చేసే డాక్టర్ గారికి మనసులో ఉండే ఫీలింగ్స్ అసలు అర్థం కావు నాన్న. ఈ ఎమోషన్ని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు. అది కాదు సూర్య. నానా, నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి ప్లీజ్. వెళ్ళండి. నాన్నా, కనీసం ఈ జ్యూస్ అయినా తాగరా. సంధ్య ఇక్కడ పెట్టి చాలాసేపు అయింది. తీసుకో నాన్నా. అబ్బా, మీరు మీ గోల ఎప్పుడు ఇదే ధ్యాస మీకు? రాత్రి వరకు ఓపిక పట్టండి, నేను వచ్చిన తర్వాత మీ ఇష్టం. ఏమండి, వద్దండి. వాడు చాలా కోపంలో ఉన్నాడు. ఇప్పుడు మనం వెళ్ళి ఏం మాట్లాడినా ఆ కోపం పెరుగుతుందే తప్ప తగ్గదు. ఎలాగైతేనే నువ్వు వండిన బిర్యానీకి ఇప్పుడు మోక్షం కలిగింది. నీతో కలిసి తినాలి అన్న నా కోరిక ఇప్పుడు నెరవేరుతోంది. ఇంత టేస్ట్గా కుక్ చేసిన నీ చేతులకి సన్మానం చేయాలి సంధ్య. గండ పెండేరం అంటే మరీ హెవీగా ఉంటుంది కాబట్టి అందమైన గాజులు గిఫ్ట్ చేస్తాను. చెప్పు, ఎన్ని గాజులు కావాలి? సంధ్య, సంధ్య. ఏంటండి? ఏంటా అంటే నేను చెప్పింది వినలేదా? ఎఫ్ఎంలో యాంకర్లా నాకు నేనే మాట్లాడుకుంటున్నానా? సారీ అండి, ఏదో ఆలోచిస్తూ. ఏం ఆలోచిస్తున్నావు? ఆశ్రమంలో ఏదైనా ప్రాబ్లమా? నీ ఫ్యాన్ ఎవరు ఉన్నారని చెప్పావు కదా, అతను ఏమైనా ఇబ్బంది పెట్టాడా? లేదండి. అయితే ఆఫీస్ గురించా? కాదండి. ఆఫీస్ కాదు, ఆశ్రమము కాదు. ఒకవేళ నేనే తెలియక ఏమైనా మిస్టేక్ చేశానా? నీతో ఏదైనా తప్పుగా మాట్లాడానా? అబ్బే, అలాంటిదేం లేదండి. మరి దేని గురించి ఆలోచిస్తున్నావు చెప్పు సంధ్య. చెప్పరా, చెప్పు. సంధ్య, ఏమైంది? ఈ కన్నీళ్ళేంటి? మిమ్మల్ని నేను మోసం చేస్తున్నానండి. నువ్వు నీ ఉడ్బి వచ్చి జస్ట్ సంతకం పెడితే చాలు, నేను మా ఆయన సాక్షి సంతకాలు పెట్టడానికి ఫిక్స్ అయిపోయాం. మీరు బాగానే ఫిక్స్ అయ్యారు, కానీ అసలైనోడు మాత్రం మిస్ అయ్యాడు. మిస్ అవ్వడం ఏంటి? ఏమైంది? నా లవర్ని మీట్ అయ్యి చాలా రోజులవుతుంది. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది.
ఒకవేళ రింగ్ అయినా నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. ఇప్పుడు కాల్ చేసి చూడు. లిఫ్ట్ చేస్తే నాకు ఇవ్వు, నేను మాట్లాడతాను. ఫోన్ కనెక్ట్ అవుతుందో లేదో ఒకసారి ట్రై చేయి పండు. రింగ్ అవుతోంది. నీకు ఆఫీస్లో అర్జెంట్ వర్క్ రావడం వల్ల సడన్గా నిన్ను ముంబై పంపించేశారని, రావడానికి 3 నెలలు పడుతుందని పండుగ చెప్పు. ఏమైంది పండు? నేను ఆఫీస్ పని మీద ముంబై వెళ్తున్నాను. రావటానికి 3 నెలలు పడుతుంది. నీ ఉడ్బీ పంపాడా? అవును దివ్య. సడన్ గా ముంబై వెళ్ళడం ఏంటి? నిజంగా ఆఫీస్ పనేనా లేక ఏదైనా గేమ్ ఆడుతున్నాడా? చచా, అతను అలాంటివాడు కాదు. చాలా మంచివాడు, మోసం చెయ్యడు. మరి సడన్ గా ఎందుకు మాయమయ్యాడు? ఆఫీస్ వర్క్ అని మెసేజ్ చేశాడు కదా. మా మధ్య ఆ పొరపాటు జరిగినప్పటి నుంచి తను చాలా అప్సెట్ అయ్యాడు. మేబీ ఆ రీజన్ వల్లే నాతో మాట్లాడటం లేదేమో. ఎన్ని రోజుల నుండి తన కోసం వెయిట్ చేస్తున్నానని తెలిసి ఈరోజు మెసేజ్ పంపించాడు. తన గురించి నాకు అన్నీ తెలియాలనుకోవడం చాలా గ్రేట్ కదా. నువ్వు నీ ఉడ్బీని చాలా నమ్ముతున్నట్టున్నావు. ప్రేమ ఉన్న చోటే నమ్మకం ఉంటుంది కదా దివ్య. టేక్ కేర్ అండ్ కమ్ సూన్. టేక్ కేర్ అండ్ కమ్ సూన్ అంటే పాప మన మెసేజ్ ని నమ్మేసిందనమాట. థ్యాంక్స్ రా కిషోర్, నీ ప్లాన్ బానే వర్కౌట్ అయిందిరా. టేక్ కేర్ అండ్ కమ్ సూన్ అంట. పండుకి దూరంగా ఉంటే ఈ బాబ్జీ గాడు పదిలంగా ఉన్నట్టే. బై బై అని చెప్పలేక ఇంత నాటకం ఆడుతుంటే కమ్ సూన్ అని పంపించింది. ఈ రోజుతో పండు ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇక బాబ్జీ గాడు ఫుల్ హ్యాపీ. టాబ్లెట్స్ వేసుకోండి. టాబ్లెట్స్ కాదు, కొంచెం విషం తీసుకొచ్చివు. సంతోషంగా చచ్చిపోతాను. ఏంటండి, ఏంటా మాటలు? మాటలు కాదు, మంటలు. నిన్ను చూస్తుంటే నా గుండెల్లో బగ్గుమంటుంది, కడుపు రగిలిపోతోంది. ఎందుకండి ఇలా మాట్లాడుతున్నారు? తెలియనట్టు నటించుకో. ఇల్లు, మొగుడు, సంసారం ఇవేమీ నీకు అవసరం లేదు. అయినా నా పిచ్చిగాని అన్ని సరదాలు బయటే తీరిపోతుంటే నీలాంటి ఆడదానికి ఇల్లెందుకు, మొగుడెందుకు? ఏమండి, అలా మాట్లాడొద్దండి. మాట్లాడతాను, ఇలానే మాట్లాడతాను. ఇప్పుడు కూడా మాట్లాడకపోతే నా గుండె, మైండ్
రెండు పేలి చచ్చిపోయేలా ఉన్నాను. నువ్వు మహానటివని తెలుసు కానీ ఈ రేంజ్ యాక్టింగ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. నీ ముసలి కన్నీళ్లు నా దగ్గర కాదు, కింద గదిలో నువ్వే గ్రేట్ అని గొప్పలు చెప్పే ముసలోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి పోయి ఏడు. క్షణాల్లో కరిగిపోతారు. అమ్మా తల్లి అని నిన్ను నెత్తినెక్కించుకుంటారు. ప్లీజ్ అండి, మీకు దండం పెడతాను, దయచేసి అలా మాట్లాడకండి. నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మీరు క్షేమంగా ఉండడమే నాకు కావాలి. మీరు మళ్ళీ ఆరోగ్యంగా లేచి తిరగడమే నేను కోరుకునేది, అంతేకాని నా చావుని కాదంటావు, అది నిజమని నన్ను నమ్మమంటావు. ఏం మాట్లాడినా ఇలా పెడార్థాలు తీస్తుంటే ఎలా అండి? ఎలా మిమ్మల్ని నమ్మించడం? ఆ కష్టం నీకు అక్కర్లేదు సంధ్య. ఒక్కసారి నా మైండ్లో నువ్వేంటో క్లియర్గా అర్థమైన తరువాత, నా మనసులో అనుమానాలకి సాక్ష్యాలు దొరికిన తరువాత ఇంకా నిన్ను నమ్మటం ఇంపాసిబుల్. ఏమండి ప్లీజ్ అండి, వద్దు, ఇంకేం చెప్పద్దు. మనసులో ఒకరిని పెట్టుకొని పైకి పైకి మాత్రం ప్రేమ నటించే నీలాంటి ఆడది చేసేది సంసారం అనరు, వ్యభిచారం అంటారు. అమ్మా సంజ, అమ్మా సంజ, అమ్మా, నోటికి ఎంత మాట వస్తే అంత అంటావా? అసలు సంజ గురించి నీకేం తెలుసురా? అన్నీ తెలుసు కాబట్టే ఇలా మాట్లాడాను. కోకిల కోకిల వసంత కోకిల చిలిమిల చిలియలా మిరివనాల అతిథిలా రాలు పూల తోటలోకి ఆమని రాకుండేనా. కొంచెం విషం తీసుకొచ్చేవు, సంతోషంగా చచ్చిపోతాను. వెన్నెల లేకుండేనా మసకేసిన మలి సంధ్య తొలి సంధ్య నుదుట సింధూరం నీలరాలు సిరిమల్లి అవని సిగలు సౌభాగ్యం ఎడారి దారి భారమైన జగమంతా గెలుపులా. అనుకున్నా నీకు చెప్పకపోవడమే బెటర్. ఈరోజు చూడు, సడన్గా మూవీ టికెట్స్ బుక్ చేయటం వల్ల ఇద్దరం హ్యాపీగా వెళ్ళి మూవీ చూసి ఎంజాయ్ చేసి వచ్చాం. సడన్ గా ఫోన్ చేసి మూవీ అనగానే షాక్ అయ్యానండి. మూవీ బాగుంది కాబట్టి సరిపోయింది, లేదంటే తలలు పట్టుకుని ఇంటికి వచ్చేవాళ్ళం. మూవీ నీకు నచ్చిందా? అదేంటి అలా అడుగుతున్నారు? మీకు నచ్చలేదా? స్టోరీ బాగుంది కానీ క్యారెక్టర్సే నచ్చలేదు. అదేంటి? అవును సంధ్య, హీరో పాపం ఆ అమ్మాయిని ఎంత లవ్ చేశాడు. అయినా కానీ హీరోయిన్ ఎక్స్ లవర్ని మీట్ అయి రావటం, వాడితోనే మాట్లాడడం, అదంతా కూడా హీరో దగ్గర దాయటం నాకెందుకో అస్సలు నచ్చలేదు. ట్రూ లవ్ అంటే సీక్రెట్స్ ఉండకూడదు. ఆ ఎక్స్ లవర్ని మీట్ అయిన మొదటి రోజే హీరోకి చెప్పుంటే సరిపోయేది. అనవసరంగా హైడ్ చేసింది. అంటే ఆ హీరోయిన్ కన్ఫ్యూజన్లో ఉందేమో. నిజం చెబితే హీరో ఎలా అర్థం చేసుకుంటాడో, ఆ ఎక్స్ లవర్ హెల్త్ ఏమైపోతుందో అని భయపడి ఉంటుంది. వాడేమైపోతే తనకేంటి? ఇప్పుడు తన లైఫ్ వేరు, తన లైఫ్ పార్ట్నర్ వేరు కదా. ఒకరిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ హీరోయిన్నే కాదు, ఏ అమ్మాయి కూడా
పాత లైఫ్ గురించి ఆలోచించకూడదు. ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ లైఫ్ గురించి మాత్రమే పట్టించుకోవాలి. అంటే ఆ అమ్మాయి ఏ స్వార్థం లేకుండా తన వల్ల ఎవరికి అన్యాయం జరగకూడదని ఆ నిర్ణయం తీసుకుందేమో. అదే కరెక్ట్ కాదు అంటున్నాను సంధ్య. జనరల్గా ఆడమగ సైకాలజీ ఏంటో తెలుసా? భర్తకి భార్య అంటే నమ్మకంతో ఉంటాడు, ఏ తప్పు చేయకూడదని కోరుకుంటాడు. అట్ ది సేమ్ టైం భార్య తన భర్త వేరే ఎవరితోనూ క్లోజ్గా ఉండకూడదని జాగ్రత్తలు తీసుకుంటుంది. మనం చూసిన మూవీలో భార్యాభర్తలిద్దరూ వాళ్ళ ధర్మానికి విరుద్ధంగా బిహేవ్ చేశారు. సినిమా కాబట్టి సరిపోయింది. అదే నిజ జీవితంలో అయితే ఏ భార్య అయినా భర్తకు తెలియకుండా సీక్రెట్గా లవర్ని మీట్ అయి వస్తుంది. అతనితో రిలేషన్ నడుపుతోందని తెలిస్తే క్షణం ఆలోచించకుండా వదిలేస్తాడు. ప్రాణంగా ప్రేమించిన నాకన్నా, అదే భర్త కన్నా నీకా లవర్ ఎక్కువ కదా, వాడితో నీ చావని బయట గంటేస్తాడు. నువ్వు చెప్పు సంధ్య, నీ ఫ్రెండ్ ఎవరైనా హీరోయిన్ పొజిషన్లో ఉంటే నువ్వేం సజెస్ట్ చేస్తావు? ఎప్పుడో ప్రేమించి వెళ్ళిపోయి తిరిగొచ్చిన ఎక్స్ లవర్ ప్రేమ గొప్పదా, లేక ఇప్పటికీ ప్రాణంగా ప్రేమిస్తున్న భర్త ప్రేమ గొప్పదా? ఎవరితో ఉంటే బెటర్, భర్తతోనా లవర్తోనా? ఇద్దరిలో అమ్మాయి ఎవరి దగ్గర ఉంటే న్యాయం? అదే నాకు తెలియడం లేదండి. ఒకటి బాధ్యత, రెండోది బంధం. వీలైనంత త్వరగా నిజం తెలిసేలా చేసి ఈ సమస్య నుండి బయటపడడం తప్ప వేరే దారి లేదు. కానీ ఇన్ని రోజులు భర్తకు అబద్ధం చెప్పటం మోసం కాదా, పాపం కాదా? ఛ! ఇదేంటి సంధ్య, ఒక మూవీ గురించి, దాని స్టోరీ గురించి మన ఇద్దరం ఇంత డిస్కషన్, ఆర్గ్యుమెంట్ ఎందుకు చేసుకుంటున్నాం? ఛ! చాలా సిల్లిగా ఉంది కదా. అవునండి. సరే, నువ్వు తొందరగా డిన్నర్ రెడీ చేయి, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. అలాగే. అమ్మా, ఆయన ఎక్కడా? గదిలో ఉన్నాడమ్మా. మరి మీరిద్దరూ ఎక్కడున్నారే? ఆయన కిందకి రావడం లేదా, లేక మీరు పైకి వెళ్ళడం లేదా? రెండూ జరగడం లేదమ్మా. ఏ ఏమైంది? మళ్ళీ ఏమైనా గొడవైందా? గొడవ అవ్వాలంటే కనీసం వాడు మాట్లాడాలి కదమ్మా. ఎప్పుడు లేస్తున్నాడో ఎప్పుడు పడుకుంటున్నాడో తెలీదు. ఒక పూట తింటున్నాడు, ఇంకో పూట వద్దు అంటున్నాడు. అయితే గదిలో, లేదంటే బాల్కనీలో. ఎప్పుడూ ఏదో ఆలోచనలో ఉంటున్నాడమ్మా. ఇంట్లో మేమున్నామని కూడా మర్చిపోయాడంటే అర్థం చేసుకో. సరే, నేను వెళ్ళి చూస్తాను. వద్దమ్మా, నువ్వు వెళ్తే నిన్ను చూసి ఇంకా కోపడతాడు, అనరాని మాటలంటాడు. అననివ్వండి నాన్న, అన్నిటికీ సిద్ధపడే కదా వచ్చాను. ఎవరూ పట్టించుకోకపోతే ఆయన ఇంకా పిచ్చోడ్లా తయారవుతారు. ఒంటరితనం ఆయన ఆలోచనలకి, ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎప్పుడొచ్చావు? ఇప్పుడే. ఏంటి ఇంత తొందరగా వచ్చేసావు? నీకు బాగా కావాల్సిన మీ ఆఫీస్ వాళ్ళు తొందరగానే వదిలేశారా?
ఇవాళ అపాయింట్మెంట్స్ మీటింగ్స్ ఏమీ లేవా? సర్దినంత వరకు చాలు, థ్యాంక్స్. బెడ్రూమ్ నీట్గా ఉంటేనే బాగుంటుంది. బెడ్రూమ్ అంటే మొగుడు పెళ్ళాలు కలిసి ఉండే గది, కానీ ఇది బ్రహ్మచారి, పెళ్ళైన బ్రహ్మచారి ఉండే గది. నాకు నచ్చినట్టు ఉండాలి, కానీ నీకు నచ్చినట్టు కాదు. ట్రీట్మెంట్ పూర్తయ్యే వరకు డాక్టర్ గారు స్మోక్ చేయొద్దని చెప్పారు. ఎవరికి? నీకా? నాకైతే ఏం చెప్పలేదు. మరి వారం క్రితం తీసుకొచ్చిన టాబ్లెట్స్ అలానే ఉన్నాయి, మీరు వేసుకోవడం లేదా? గుర్తు చేయాల్సిన వాళ్ళకి ఇల్లు అనేది వారానికి ఒక్కసారి గుర్తొస్తే ఇలానే ఉంటుంది. తల తుడుచుకోండి, జలుబు వస్తుంది. హలో, ఈ ఓవర్ కేరింగే వద్దు. నా హెల్త్ గురించి నాకు తెలుసు, నీ హెల్ప్ ఏం అవసరం లేదు. కాఫీ తీసుకురానా? ఏ అడిగితే గాని తీసుకురావా? ఈసారి బ్యాగ్లో ఏముందో?